కొన్ని రాసులలో జన్మించినటువంటి వారు అతి పేదరికంలో పుడతారు, మధ్యతరగతి కుటుంబంలో పుడతారు, కోటీశ్వరి ఇళ్లలో కూడా పుడుతుంటారు. కానీ నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారు తులారాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, కర్కాటక రాశి వారు కానీ, మేషరాశిలో జన్మించిన వారు కానీ నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచాన్నే ఏలేస్తారండి. అంటే ఒక మధ్యతరగతి సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టినా కూడా వీళ్ళు గొప్ప గొప్ప కంపెనీలకు సీఈఓలు కానీ, లేదంటే ఒక గవర్నమెంట్ రంగ సంస్థలలో ఒక బడా అంటే పెద్ద పెద్ద ఆఫీసర్స్ కానీ, మినిమం గెస్టెడ్ అధికారులుగా కానీ చలామణి అవుతుంటారండి. ఒక విధంగా చెప్పాలంటే లా అండ్ ఆర్డర్లో కూడా టాప్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటారండి. తులారాశిలో, కుంభరాశిలో, కర్కాటక రాశిలో, మేషరాశిలో పుట్టినటువంటి వారు నిజంగా ఏ పనిని చేయాలన్నా ఆ పనిలో సమర్థులు.